హాయ్ హలో నమస్తే, నేను శ్రావణి. మనమైతే ఇప్పుడు కరీంనగర్లోని ఒక కొత్త వినాయకుడి ప్రతిష్టను అయితే చూడబోతున్నాం. సో చాలా యూనిక్ థాట్ అన్నమాట. గుహలో వినాయకుడి ప్రతిష్టను అయితే మనం ఇప్పుడైతే చూడొచ్చు. సో ఇది వచ్చేసి కరీంనగర్లోని విద్యానగర్లో మన మహాశక్తి టెంపుల్ దగ్గరలో అయితే ఇది ఉంది. సో అందరూ వచ్చి విజిట్ చేయండి. సో మనమైతే ఇప్పుడు స్వయంగా నిర్వాహకులతో మాట్లాడి ఒకసారి వివరాలు కనుక్కుందాం. సో ఈ థాట్ అనేది నిజంగా మాకైతే చాలా బాగా నచ్చింది, చాలా కొత్తగా అద్భుతంగా ఉంది. ఈ థాట్ ఫస్ట్ ఎవరికి వచ్చింది? ఫస్ట్ మా బ్రదర్కి వచ్చింది. సో ప్రతి ఒక 25 years నుంచి చేస్తున్నాం. సో ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి ఇట్లా స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, నిజంగా థాట్కి అయితే రియలీ హ్యాట్స్ ఆఫ్, చాలా బాగుంది కొత్తగా. సో చూడడానికి కూడా చాలా మంది విజిటర్స్ అయితే రావడానికి వచ్చే అవకాశం ఉంది. చాలా మంది కరీంనగర్లో ఉన్న వారైతే తెలుసుకున్న వారు తప్పకుండా వస్తారు. ఎంత పడింది, సో ఏంటి ఈ డెకరేషన్కి కానీ వినాయకుడికి కానీ ఒకసారి చెప్పండి. అప్రాక్స్గా మాకు 8 lakhs దీనికి అవుతుంది. నిమజ్జనం అయ్యేసరికి 10 lakhs ఖర్చు వస్తుంది టోటల్గా. సో ఇక్కడైతే విజిటర్స్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇదంతా కొత్త యూనిక్ లుక్లో ఉంది కదా, బాగా ఎప్పుడు చూడనటువంటి విధంగా. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, బ్రహ్మాండంగా ఉంది. యాక్చువల్లీ కాంక్రీట్ మెటీరియలిస్టిక్ ప్రపంచంలో కేవ్ థీమ్ తీసుకొని మట్టి వినాయకుడిని ఇక్కడే తయారు చేయించి చాలా బ్రహ్మాండంగా చేశారు నిర్వాహకులు. అంటే ప్రతి సంవత్సరం వీళ్ళు కొత్త ఆలోచనతో వస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్. మెయిన్ ఇక్కడ యశ్వంత్ రెడ్డి అని ఉంటాడు, తను డెకరేటర్ అన్నట్టు. తన థీమ్ తీసుకొని ఇలా చేయడం చాలా బాగుందండి, చూడడానికి చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. యాక్చువల్గా మేము షాప్కి వెళ్ళి వస్తున్నాము. మా వారు మొన్న డెకరేషన్ చేసేటప్పుడు చూసారంట. చూస్తే నేను ఇంత బాగుంది ఇక్కడ అని చెప్పేసరికి సరే ఒకసారి ఆగి చూద్దాము అని ఆపి వచ్చి చూశాను అన్నట్టు. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇది ఎవరికో తెలియలేదు కాబట్టి, కానీ ఇంత లోపల ఇంత అందంగా ఇంత డెకరేట్ చేసి, అంటే ఒక గుహలోకి వస్తున్నట్టుగా తల్లి మళ్ళీ మట్టితో చేసిన వినాయకుడు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు మట్టితో వాడాలని మనం అందరము ముందుకు రావాలని అనుకుంటున్నాం కదా, కానీ చాలా మంచి ఐడియా ఇది. అంటే ఇప్పుడు ఎంత న్యూగా కొత్త ఆలోచనతో చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మేము గమనించిన విషయం ఏంటంటే పెద్దలతో భక్తులతో కాకుండా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో లొకేషన్ కావచ్చు, చుట్టూ డెకరేషన్ కావచ్చు, చాలా బాగుంది. సో వారి మాటల్లోనే విందాం, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్ ఏంటని కనుక్కుందాం ఒకసారి. ఇది చాలా బాగుంది, గుహలకు వచ్చినట్టుంది. మొత్తం చాలా బాగా డెకరేట్ చేసారు. ఇంకా వినాయకుడు మట్టితో చేసారు. ఇంకా ఏ ప్రకృతికి ఏం డేంజర్ ఉండదు. ఇంకా గుహ మేము ఎప్పుడు చూడలేదు, గుహలకు ఎట్లా ఫీలింగ్ ఉంటుంది మంచిగా. కరీంనగర్లో ఇంత బాగా ఈ డెకరేషన్తో ఎక్కడా చూడలేదు. పిల్లలకు వెరైటీగా గుహ లాంటి కాన్సెప్ట్ బాగుంది. అందరికీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్, పిల్లలకి ఒక కొత్త కాన్సెప్ట్తో గుహ అనే కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చినాం ఇవాళ మేము. సో అందరినీ ఒకసారి విజిట్ చేయాలని మా కోరిక. ఇక్కడ యూత్ అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ అయితే వారే స్వంతంగా వారి డబ్బులతో అయితే ఖర్చు చేసి ఇదంతా చేయడం జరిగింది. లొకేషన్ అంతా కూడా స్పాన్సర్స్ అయితే ఎవరు లేరు, వారు స్వయం డబ్బులతో వారి మనీతోనే ఇదంతా చేయడం జరిగింది. సో కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే, ఎస్పెషల్లీ పిల్లలు ఉన్న వాళ్ళు, లేకుంటే చూడరు ఎప్పుడు కానీ ఇలాంటి ఒక మంచి లొకేషన్ చూడని వాళ్ళైతే తప్పకుండా వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంది. కెమెరామెన్ సుమంతో శ్రావణి, విద్యానగర్ నుంచి, కరీంనగర్ మైత్రి న్యూస్.